అందరికీ నమస్తే. ఇరాన్కు మన దేశానికి ఎసుంటి సరిహద్దు వివాదం లేదు, అసలు సరిహద్దు కూడా లేదు. అదేవిధంగా చరిత్రని కనుక తీసుకున్నట్లయితే ఇరాన్ దేశం ద్వారా, అదేవిధంగా ఇరాన్ని పరిపాలించిన అధ్యక్షుల ద్వారా కూడా మన దేశం ఇప్పటివరకు ఎసుంటి ప్రాబ్లం కూడా ఫేస్ చేయలేదు. కానీ మన దేశంలో ఉన్న హిందువులు అదేవిధంగా క్రిస్టియన్లు గుడ్డిగా ఇరాన్ని వ్యతిరేకిస్తున్నారు. కేవలం ఇరాన్ ఒక ముస్లిం దేశం కాబట్టే వ్యతిరేకిస్తుందని మన అందరికీ తెలుసు. కానీ ప్రస్తుతము అక్కడ యుద్ధం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు కరోనా సమయంలో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలని తను బహిరంగంగా చెప్పిండు. అంటే దానికి అర్థం ఏంటంటే అక్కడ ఆ దేశాల నుంచి మనకు ముఖ్యంగా ఎల్పిజి కానీ, అదేవిధంగా క్రూడ్ ఆయిల్ కానీ ముఖ్యంగా మనము దిగుమతి చేసుకుంటాము. అది ఈ యుద్ధ వాతావరణం ద్వారా ఆగిపోవచ్చు. మనము కొంతవరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే పరిస్థితులు వస్తాయని నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు. కానీ ప్రస్తుతము ఒక్క 2 రోజులు 3 రోజులు ఆ క్రూడ్ ఆయిల్ గురించి, పెట్రోల్ ఈ ఆయిల్ గురించి, అదేవిధంగా ఎల్పిజి గురించి ఒక 2-3 రోజులు మాత్రమే మనకు ప్రాబ్లము క్లియర్గా కనిపించింది. ఇప్పుడు కొంతవరకు సద్దుముఖమైంది. కానీ ఇతర దేశాల విషయానికి వస్తే ఇరాన్ తన భూభాగంలో ఉన్న హార్మోజ్ జలసంధి ద్వారా కేవలము ముఖ్యంగా మన దేశానికి మాత్రమే అక్కడి నుంచి ఆయిల్, ఆ హార్మోజ్ జలసంధి నుంచి మన దేశానికి రావడానికి మన నౌకలని మాత్రమే అనుమతిస్తుంది. చూడండి, ఇరాన్ మన దేశాన్ని ఎంతగా ప్రేమిస్తుందో మనం దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. మనము కేవలం గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాము. ఇరాను ఒక చిన్న సంఘటనలో చాలా దేశాలు, కొన్ని సందర్భాలలో అమెరికా కూడా మన దేశానికి బద్ద శత్రుత్వంలాగా ఎన్నో మాటలు కూడా మాట్లాడింది. ఇరాన్ కూడా ఒక్కసారి ఆ జమ్మూ కాశ్మీర్లో ప్రొటెక్ట్ జరుగుతుంటే వాళ్ళు ఆక్రమిత కాశ్మీర్కు ఇరాన్ ఒకసారి మద్దతు తెలిపింది. ఇరాన్తో పాటు చాలా దేశాలు కూడా ఆ సంఘటనని చాలా వరకు మద్దతు తెలిపింది. అవి ఇతర దేశాలు కాబట్టి వాళ్ళు కొన్ని సమయాలలో మాత్రమే అసంటి మద్దతులు తెలుపుతూ ఉంటారు. కానీ ప్రస్తుతము ఇరాన్ గనక హార్ముజ్ జలసంధి ద్వారా మన దేశ నౌకలని పూర్తిగా ఇతర దేశాల నౌకల్ని అనుమతి ఏ విధంగా ఇవ్వట్లేదో ఆ విధంగా మన దేశ నౌకలకు అనుమతి లభించకుంటే ప్రస్తుతము మనము మొదట 15 రోజుల క్రితం ఎసుంటి పరిస్థితి ఫేస్ చేసినామో అసంటి పరిస్థితి ఇప్పటికి ఉంటుంది. పెట్రోల్ బంకుల కాడ క్యూలు నిలబడ్డాం, ఎల్పిజి కోసము కొట్టుకున్నాము. అదేవిధంగా ఎంత డబ్బు పెట్టినా కూడా ఎల్పిజి సిలిండర్లు దొరకని పరిస్థితి ఉండే. ఇప్పుడు చాలా వరకు కుదుట పడ్డదంటే అది మొత్తము ఇరాన్ మన దేశం మీద చూపిస్తున్న ప్రేమనే. అసంటప్పుడు మనం గుడ్డిగా, ముఖ్యంగా క్రిస్టియన్లు అదేవిధంగా హిందువులు గుడ్డిగా మనము ఒక ముస్లిం దేశమని ఏ విధంగా వ్యతిరేకిస్తాము? మనము ముస్లిం దేశమని ఎవరిని వ్యతిరేకించాలని చెప్తే పాకిస్తాన్ని, అదేవిధంగా బంగ్లాదేశ్ని. కానీ గుడ్డిగా ఇరాన్ ఒక ముస్లిం దేశం, అది ఎక్కడో ఉంది, 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం అంత పరిస్థితి, ఆ దేశ అధ్యక్షుడు చనిపోయినా అక్కడ భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నా, యుద్ధం ఒక వంక అల్లాడిపోతున్నా కూడా అక్కడ ప్రజలు అమెరికా నాట్ ఎంట్రీ, ఏ దేశాలు కూడా ఆ హార్ముజ్ జలసంధి నుంచి ఎంట్రీ అవ్వట్లేదు నౌకలు. అసంటప్పుడు మన దేశ నౌకల్ని వాళ్ళు అనుమతిస్తున్నారంటే వాళ్ళ దేశానికి మనం అందరము రుణపడి ఉండాలి. ఇసుంటి సమయంలోనే కదా మనము ప్రపంచం మొత్తము ఈ ప్రాబ్లము ఎల్పిజి కానీ, పెట్రోల్ కానీ ప్రాబ్లంని ఫేస్ చేస్తుంది. కానీ మన దేశంలో అంత కఠినమైన పరిస్థితులు లేవంటే దానికి ఇరాను మన దేశం మీద ఒక రకమైన సానుభూతిగానే ఉంది. అదేవిధంగా మన దేశం నుంచి అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి కొంతవరకు సహాయం కూడా మన దేశం వాళ్ళు అందించారు. అదేవిధంగా మన దేశంతో పాటు చాలా దేశాలు కూడా ఇరాన్కు సహాయం అందించినా కూడా ఆ సహాయాన్ని వాళ్ళు వ్యతిరేకించారు. మనం సహాయాన్ని అందించిన వాళ్ళు వాళ్ళ రాకెట్లపై థ్యాంక్ యూ ఇండియా అని వాళ్ళు ఒక పెద్ద అక్షరాలతో రాసుకున్నారు. చూడండి, ఇరాన్ మన దేశాన్ని ఎంతగానో ప్రేమిస్తుందో. సరే, ఇజ్రాయెల్కు ఇరాన్కు పడకుంటే కొన్ని సందర్భాలలో వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. కేవలం క్రిస్టియన్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే అక్కడ ఇరాన్కు ఇజ్రాయెల్కు వార్ జరుగుతుంది కాబట్టి ఇజ్రాయెల్ మా క్రిస్టియన్ దేశం కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాము అంతే.
మన హిందువులు కూడా అది ముస్లిం దేశం కాబట్టి పాకిస్తాన్ బంగ్లాదేశ్ని ఏ విధంగా వ్యతిరేకిస్తున్నామో ఇరాన్ని కూడా ఆ విధంగానే వ్యతిరేకిస్తున్నామని ఆ విధమైన మనస్తత్వము మైండ్ సెట్ ఎట్టి పరిస్థితులకు ఉండదు. మన దేశానికి ఎవరు సహాయం చేస్తున్నారు, ఏ దేశం నుంచి మనము ఇబ్బందులు ఎదుర్కొన్నాము, ఏ దేశము మనకు ప్రస్తుతము సహాయం చేస్తుందో అది మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగానే ఆ దేశాలకు మనం సపోర్ట్ చేయాలి. కానీ కేవలం ముస్లిం దేశము ఇది క్రిస్టియన్ దేశం అని అనుకుంటే చాలా తప్పది. ఇరాన్ అంత గడ్డు పరిస్థితిలో కూడా మన దేశ నౌకల్ని వదిలి ఆ జలసంధి నుంచి మన దేశానికి అనుమతిస్తున్నాయంటే దానికి చాలా వరకు మన దేశ ప్రజలు మొత్తం రుణపడి ఉండాలి. మనము ముస్లిం దేశం కాబట్టి వ్యతిరేకత ఏ దేశాల మీద చేయాలి, ముఖ్యంగా పాకిస్తాన్ మీద చేయాలి, అదేవిధంగా బంగ్లాదేశ్ మీద చేయాలి. ఇతర దేశాల మీద ఇంకా అది ముస్లిం దేశం కాబట్టి వ్యతిరేకిస్తామంటే చాలా వరకు తప్పది. మన దేశ ప్రజలు మనం ప్రస్తుతము కొంతవరకు ఎల్పిజి నుంచి ఇతర దేశాలతో పోల్చుకుంటే మనం చాలా వరకు బెటరు. ఆ బెటర్కు కారణం ఏదంటే ఇరాన్ మన దేశ నౌకల్ని మన దేశ భూభాగంలోకి అనుమతిస్తున్నాయి కాబట్టి ఇప్పటి వరకు అంత పెద్దగా ఫేస్ చేయలేదు ప్రాబ్లమ్స్ ఎక్కడ కూడా.